ఆంధ్రప్రదేశ్లో రివెంజ్ పాలిటిక్స్ మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరి వారం గడవక ముందే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయంపై బుల్డోజర్లు దిగాయి. చంద్రబాబు సర్కార్ చర్యతో షాక్కు గురైన వైసీపీ నేతలు ముందు ఇంకెన్ని కూల్చివేతలు ఉంటాయోనని టెన్షన్ పడుతున్నారు. వైసీపీ అధినేత జగన్కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంపై బుల్డోజర్లు దింపారు. గతంలో జగన్ ముఖ్యమంత్రి కాగానే అమరావతిలో ఉన్న ప్రజావేదికను కూల్చివేశారు. దీనికి ప్రతీకారంగా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని నేలమట్టం చేయించారు. సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు నేలమట్టం చేశారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు. కేవలం 2 గంటల్లోనే మొత్తం భవనాన్ని కుప్పకూల్చారు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి నేతలు, కార్యకర్తలు రాకుండా గేట్లు వేసి భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ పార్టీ కార్యాలయం చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్లే దారిలోనే ఉంటుంది. తాడేపల్లిలోని సీతానగరంలో వైసీపీ పార్టీ 2 ఎకరాల్లో కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తోంది. దీన్ని తక్కువ మొత్తానికి 90 ఏళ్ల లీజుకు తీసుకుంది. అయితే భవన నిర్మాణ నిబంధనల మేరకు జరగడం లేదని గతంలో వైసీపీకి సిఆర్డీఏ నోటీసులిచ్చింది. దీనిపై ఆ పార్టీ హైకోర్టుకు వెళ్లగా చట్ట ప్రకారం నడుచుకోవాలని సిఆర్డీఏను ధర్మాసనం ఆదేశించింది. కానీ ప్రొసీడింగ్స్ తమకింకా అందలేదని అధికారులు నిర్మాణాన్ని కూల్చేశారు. ఈ కూల్చివేతలపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా వైసీపీ పార్టీ కార్యాలయ భవనాన్ని కూల్చివేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ అంశాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఐదేళ్ల క్రితం అమరావతిలో ప్రజావేదికను వైసీపీ ప్రభుత్వం కూల్చివేసింది. అప్పటి నుంచి ఆ శకలాలను అక్కడే ఉంచింది. చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలోనే ప్రజావేదిక భవనం ఉంటుంది. అప్పట్లో ఈ అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. వైసీపీది విధ్వంసక పాలన అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత ప్రజావేదిక భవనాన్ని చంద్రబాబు పరిశీలించారు. రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని మండిపడ్డారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెట్టామని, కానీ గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని ఆయన అన్నారు. అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతున్నాయన్నారు చంద్రబాబు. అమరావతిని కాపాడుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ ఆఫీసు కూల్చివేత ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని ఆరోపించారు. అయినా ఈ బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలకు వైసీపీ భయపడదన్నారు. వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా విశాఖపట్నంలోని వైసీపీ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడంతో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఫ్యాన్ పార్టీపై కూటమి సర్కార్ ప్రతీకార చర్యలు ఇంకా ఎక్కడిదాకా వెళ్తాయోనని వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు. వైసీపీ అధినేతకు రానున్న రోజుల్లో చంద్రబాబు ఇంకెన్ని షాకులిస్తారో అని ఆందోళన చెందుతున్నారు.